హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానెల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీ అందరికీ పేరు పేరున చాలా థాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మన ఛానెల్‌కి మంచి కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్. మీలో ఎవరికైనా పెయిడ్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా వాట్సాప్ నంబర్ ఉంటుంది. మెసేజ్ చేయండి. రిప్లై ఇస్తాను. ఇవాల్టి మన రీడింగ్ వచ్చేసి, ఇదొచ్చేసి మీ మీ పార్ట్నర్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది. అండ్ ఇదొచ్చేసి థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని ఈ డెక్ నుంచి చూస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. అసలు మీ పర్సన్ థర్డ్ పార్టీ వైపు ఏం ఆలోచిస్తున్నారు? ఆల్వేస్ గ్రాటిట్యూడ్ మోడ్‌లో ఉండండి. ఓవర్‌గా థింక్ చేయకండి. అన్ని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ ఆ భగవంతుడే ఇస్తాడు. వెయిట్ చేయండి. పేషెన్స్‌తో ఉండండి. మీ పార్ట్నర్ థర్డ్ పర్సన్ గురించి అసలేం ఆలోచిస్తున్నారు? ఓకే. మీ పార్ట్నర్ అయితే థర్డ్ పర్సన్ గురించి వాళ్ళ రిలేషన్‌లో బ్యాలెన్స్ లేదని, ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదని, మీ పర్సన్ అయితే లవ్ ఇస్తున్నారు. బట్ ఆ పర్సన్ అంతగా ఈ రిలేషన్‌లో కమిట్మెంట్ లేరు. అంటే మీ పార్ట్నర్ మెసేజ్ చేసినా, లైక్ కాల్ చేసినా, ఆ థర్డ్ పర్సన్ సైడ్ నుంచి అంత రెస్పాన్స్ మీ పర్సన్‌కి లేదిక్కడ. అందుకే బ్యాలెన్స్ లేదు. బట్ నేను కూడా చాలా మనీ ఇచ్చాను, చాలా ఇన్వెస్ట్ చేశాను. బట్ స్టిల్ తను నన్ను పట్టించుకోవట్లేదు అనైతే మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. తన సైడ్ నుంచి వెయిట్ చేస్తున్నారు. తనేమన్నా వస్తుందా? రెస్పాండ్ అవుతుందా? ఏంటి ప్రెజెంట్ నా సిట్యుయేషన్ ఇలా అయిపోయింది అని ఆ పర్సన్ గూడా చాలా భారంగా ఫీల్ అవుతున్నారు. వెయిట్ చేస్తున్నారు థర్డ్ పర్సన్ కోసం. తను చాలా ఇన్వెస్ట్ చేశారు కూడా. సో, బిఫోర్ వీళ్ళ రిలేషన్ మాత్రం చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండేది. లైక్ ఇద్దరు కలిసి అన్నీ షేర్ చేసుకోవడము, ఎమోషనల్‌గా గానీ, ఫిజికల్‌గా గానీ అన్నీ షేర్ చేసుకోవడము, ఫోన్ కాల్స్ గంటలు గంటలు మాట్లాడడము అలా ఉండేది. బట్ ఇప్పుడు మీ పర్సన్ జగల్ అవుతున్నారు. ఇక్కడ వెయిట్ చేస్తున్నారు గదా! జగల్ అవుతున్నారు. ఉందామా? వెళ్ళిపోదామా? మీ సైడ్ వచ్చేద్దామా? ఏంటి ఈ రిలేషన్‌లో గ్రోత్ లేదు. ఎంత టైం నేనిలా వెయిట్ చేయాలి తన కోసం? నేను అన్నీ ఎఫర్ట్స్ పెట్టి గూడా స్టిల్ నేనెందుకు వెయిట్ చేయాలి? అనైతే మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు. తనకి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. జగ్గల్ అవుతున్నారు కదా! ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. ఎటు సైడ్ తీసుకోవాలి? థర్డ్ పర్సన్ వైపు తీసుకోవాలా? మీ వైపు తీసుకోవాలా? అని ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్‌ని ఎండ్ జేసేద్దాము అనుకుంటున్నారు మీ పర్సన్. థర్డ్ పర్సన్ వైపు రిలేషన్ ఎండ్ జేసేద్దామా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పర్సన్‌కి కూడా గురించి కూడా ఏదో తెలుసుకున్నారు వాళ్ళు. వాళ్ళు వీళ్ళతో చాలా నమ్మకంగా ఉండట్లేదని, వాళ్ళ గురించి ఏదో నిజం తెలుసుకున్నారు. వాళ్ళు లైక్ ఇంకొక పర్సన్‌తో కూడా రిలేషన్‌లో ఉన్నారని, ఏదో వాళ్ళ గురించి తెలుసుకున్నారు. అందుకే ఈ రిలేషన్ బ్రేక్ చేశారు. సో, ఇప్పుడైతే మాత్రం చాలా ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేస్తున్నారు. చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. అలోన్‌గా ఉండడానికి ఇష్టపడుతున్నారు మీ పార్ట్నర్. రిలేషన్ బ్రేక్ అయిపోయిందని. స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు మీ పార్ట్నర్‌కి. థర్డ్ పార్టీ చీట్ చేసింది. ఏం చేయాలో అర్థం కాని స్టేజ్‌లో ఉన్నారు మీ పార్ట్నర్. తనకైతే మళ్ళీ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని ఉంది.
తనకైతే మళ్ళీ ఎళ్లి మాట్లాడాలనుంది థర్డ్ పర్సన్ వైపు. బట్ ధైర్యం సరిపోవట్లేదు మీ పర్సన్‌కి. అయినా ఈ రిలేషన్‌లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఈ రిలేషన్‌లో గ్రోత్ లేదు. ఆ పర్సన్ చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తుంది. నేనుండను. ఈ రిలేషన్ ఇంక నాకొద్దు. వెళ్ళిపోతాను నేను. చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి ఆ పర్సన్‌తో. ఇంక నేనుండను. వెళ్ళిపోతాను అనైతే మీ పర్సన్ అంటున్నారు. నా వల్ల కాదు అనైతే అంటున్నారు. నాకు న్యాయం కావాలి. ఎందుకంటే నేను చాలా పెయిన్‌లో ఉన్నాను. నాకు న్యాయం కావాలి. తను నా దగ్గర చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేసింది. చాలా స్ట్రగుల్స్ కూడా పడ్డాను ఆ పర్సన్‌తో. అందుకే నేనింక ఉండలేను తనతో. నాకైతే న్యాయం కావాలి. ఎందుకంటే నేను చాలా పెయిన్‌లో ఉన్నా అంటున్నారు మీ పర్సన్. అనవసరంగా వేరే వాళ్ళు చెప్పినా కూడా వినకుండా నేను చెప్పిన మాటలు వినకుండా, నా వెల్ విషర్స్ చెప్పిన మాటలు కూడా వినకుండా, ఈ పర్సన్‌తో ఎందుకు నేను లవ్ స్టార్ట్ చేశాను? ఎందుకు నేను తనకెళ్ళి ప్రపోజ్ చేశాను? అని మీ పర్సన్ అయితే ఇప్పుడు బాధపడుతున్నారు. చూడండి ఇక్కడ 10 ఆఫ్ స్వర్డ్స్ తను నన్ను మోసం చేసింది, బ్యాక్ స్టాబ్ చేసింది అనైతే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా తన తనుంటేనే హ్యాపీగా ఉంటాను అని మీ పర్సన్ అనుకున్నారు. అనుకోని ఇలా ప్రపోజ్ చేశారు. బట్ ఇప్పుడైతే మాత్రం పెయిన్‌లో ఉన్నారు. థర్డ్ పర్సన్ మీ పర్సన్‌ని చీట్ చేసింది. సో, చాలా పెయిన్‌లో ఉన్నారు మీ పర్సన్. సో, థర్డ్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో, థర్డ్ పర్సన్ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. థర్డ్ పర్సన్స్ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఇక్కడ థర్డ్ పర్సన్ వచ్చేసి తను ఫాస్ట్‌గా వచ్చి తనకి మీ పర్సన్ అంటే లవ్ ఉందని, మీ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తుంది థర్డ్ పర్సను. థర్డ్ పర్సను. సో, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య లవ్ కూడా ఉంది. తనకి ఫీలింగ్స్ వస్తున్నాయి మీ పార్ట్నర్ పైన. అదే వచ్చి చెప్పాలి అని అనుకుంటుంది. బట్ తన ఆలోచనలంతా చుట్టేస్తున్నాయి మీ థర్డ్ పర్సన్‌ని. చెప్పాలా? వద్దా? చెప్తే ఏమవుతుంది అని ఆలోచిస్తూ వెయిట్ చేస్తుంది థర్డ్ పర్సన్. అండ్ వీళ్ళ రిలేషన్ కూడా బ్రేక్ అయిపోయి 3-4 మంత్స్ అయ్యి ఉంటుందండి. స్టిల్ ఈమె వెయిట్ చేస్తూనే ఉంది మీ పార్ట్నర్ కోసం. నాకైతే సెకండ్ ఛాన్స్ కావాలి. నా పర్సన్‌ని నేను దక్కించుకోవడానికి అనైతే అనుకుంటున్నారు. ఒక సైకిల్ అయితే ఎండ్ అయిపోయింది వీళ్ళ మధ్య. బట్ మళ్ళీ లవ్ న్యూగా బిగిన్ చెయ్యాలి అనైతే అనుకుంటున్నారు థర్డ్ పర్సన్ మళ్ళీ. బికాస్ తనకింకా ప్రేమ ఉంది. సో, అది మీ పర్సన్‌కి చూపించాలి అనుకుంటుంది. స్టిల్ మీ పర్సన్ అయితే బ్యాలెన్స్ లేదు. తను బ్యాలెన్స్ చేయట్లేదు అని వెళ్ళిపోదాం అనుకోని, తన గురించి ఏదో నిజం తెలుసుకొని, ఈ రిలేషన్‌ని ఎండ్ చేశారు. పెయిన్‌లో ఉన్నారు ప్రెజెంట్. బట్ స్టిల్ ఆ పర్సన్‌కి మాత్రం మీ పర్సన్ అంటే చాలా ప్రేమ ఉంది. నాకింకా చాలా ప్రేమ ఉంది.
నాకింకా చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. నేను చూపించాలి అని అంటున్నారు థర్డ్ పర్సన్. స్లోగా వర్క్‌లో బిజీ అయిపోతూనే మళ్ళీ మీ పార్ట్నర్ వైపు కూడా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. నే నాకు హార్ట్ బ్రేక్ ఉంది. వచ్చి చెప్పాలి. ఎందుకంటే నేను ఇంత ఇంత లవ్ ఇచ్చాను, ఎఫెక్షన్ ఇచ్చాను నా పర్సన్‌కి. మా ఇద్దరి మధ్య అంత బ్యూటిఫుల్ బాండ్ ఉంది. అంత మెమోరీస్ ఉంది. ఎప్పుడు నేనే లవ్ ఇస్తూ ఉండేదాన్ని. బట్ సడెన్‌గా బ్రేక్ అయిపోయింది అని థర్డ్ పర్సన్ కూడా చాలా ఫీల్ అవుతుంది. హార్ట్ బ్రేక్ ఉంది నాకు. వచ్చి చెప్పాలి. మీ పర్సన్‌కొచ్చి చెప్పాలి అనుకుంటుంది. ఈ రిలేషన్‌లో బ్యాలెన్స్ లేదు. అందుకే, అందుకే థర్డ్ పర్సన్ కూడా బాధపడుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు రిలేషన్‌లో బ్యాలెన్స్ లేదు అని అనుకుంటున్నారు. ఒకళ్ళు లవ్ ఇవ్వట్లేదంటే ఒకళ్ళు లవ్ ఇవ్వట్లేదు. ఒకళ్ళు టైమ్ ఇవ్వట్లేదంటే ఇంకొకళ్ళు టైమ్ ఇవ్వట్లేదు అని ఒకళ్ళకొకళ్ళు పోటీ పడుతున్నారు. ఒకళ్ళొకళ్ళు టైమ్ ఇచ్చుకోవట్లేదు. ఎవరి ఇగోతో వాళ్ళున్నారు. బ్యాలెన్స్ తప్పింది అని అనుకుంటున్నారు. హెరోఫెంట్. సో, నేను ఆల్రెడీ మ్యారీడ్. కాబట్టి నేను మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేను అంటుంది థర్డ్ పర్సన్. ఒకవేళ మ్యారీడ్ కాదా ఇక్కడ సిట్యుయేషన్‌లో? నేనైతే మ్యారేజ్ చేసుకోలేను. నాకైతే లవ్ ఉంది. నాకు ఈ రిలేషన్‌లో బ్యాలెన్స్ కావాలి అని ఉంది. బట్ మ్యారేజ్ మాత్రం నేను చేసుకోను. మ్యారేజ్ కమిట్మెంట్ మాత్రం నేను ఇవ్వలేను. మళ్ళీ న్యూ బిగినింగ్ చెయ్యాలని ఉంది అంటున్నారు. 7 ఆఫ్ స్వర్డ్స్‌తో నేను మోసం చేయలేదు. ఆ పర్సనే నన్ను మోసం చేశారు అని అంటుంది. తను నన్ను మోసం చేశారు. నేను టైమ్ ఇచ్చాను, మనీ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. బట్ ఆ పర్సనే నాకివ్వట్లేదు అని ఎవరికి వాళ్ళు ఊహించేసుకుంటున్నారు. నేనిచ్చాను, నేనిచ్చానంటే నేనిచ్చాను అనుకుంటున్నారిక్కడ. సో, 8 ఆఫ్ కప్స్‌తో తను నన్ను చీట్ చేశారు కాబట్టే నేను ఈ రిలేషన్ నుంచి వదిలేసి ఎళ్ళిపోయాను. బట్ స్టిల్ నాకింకా లవ్ ఉంది. అందుకే తనని మిస్ అవుతున్నాను. అందుకే నాకు హార్ట్ బ్రేక్ ఉంది. నేను చాలా పెయిన్‌లో ఉన్నాను అని చెప్తున్నారు థర్డ్ పర్సన్ కూడా. అండ్ ఈ రిలేషన్‌లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు. అండ్ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుండొచ్చు. ఆల్రెడీ మ్యారీడ్. అందుకే నేను ఇక్కడ హెరోఫెంట్ కార్డ్‌తో నేను అందుకే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేను అంటున్నారు ఆ పర్సన్. నువ్వంటే నాకు ఇష్టం ఉంది. కానీ నేను ఆల్రెడీ మ్యారీడ్ కాబట్టి నేను మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేను అంటుంది థర్డ్ పర్సన్. బట్ ఇంకా మాత్రం ఈ మీ పర్సన్ మీద ఈమెకి హోప్ ఉంది. ఈమె ఆర్ ఈయన. ఈయనకి ఆశ ఉంది. ఇష్టముంది. ఇంకా ఆశపడుతుంది మీ పర్సన్‌ని. కోరుకుంటోంది. బట్ సోషల్ మీడియాలో అయితే ఈ పర్సన్ ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఈ పర్సన్ పెయిన్‌లో ఉన్నారు. సో, ఆమెకి ఎలాంటి కమ్యూనికేషన్ చేయట్లేదు. మీ పర్సనే బాధపడుతూ ఉండిపోయారు. ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. సో, థర్డ్ పర్సన్ అయితే మీ పర్సన్ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారని అయితే సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు. స్టాక్ చేస్తున్నారు. వాళ్ళ మధ్య ఉన్న హ్యాపీ మూమెంట్స్, హ్యాపీ మెమోరీస్ అది తలుచుకొని బాధపడుతున్నారు. మళ్ళీ నా దగ్గరికి నా పర్సన్ వస్తే బావుండు అని. ఈసారి ఎలా అయినా సరే నా పర్సన్ దగ్గరికెళ్ళి నేను కమిట్మెంట్ ఇవ్వలేను. కానీ నాకు నువ్వంటే ఇష్టం ఉంది. మనం రిలేషన్ కంటిన్యూ చేద్దాము అనైతే అడగాలి అనుకుంటున్నారు.
ఇష్టముంది కానీ కమిట్మెంట్ ఇవ్వలేరు. బట్ కావాలి. ఇంకా తనకైతే ఆశ ఉంది మీ పర్సన్ మీద. దాని గురించే ఆలోచిస్తున్నారు. ఎలా మళ్ళీ మీ పర్సన్ దగ్గరికి రావాలి, అప్రోచ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. ఇక్కడ 9 ఆఫ్ స్వర్డ్స్‌తో ఆ పర్సన్‌కి థర్డ్ పర్సన్‌కి మీ పర్సన్ నుంచి దూరంగా ఉండటం చాలా పెయిన్‌గా ఉంది. అండ్ టైంకి నిద్ర గూడా పోవట్లేదు. చాలా డిప్రెషన్‌లో కూడా ఉన్నారు. చాలా లోన్‌లీగా కూడా ఉన్నారు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎలా మళ్ళీ ఎలా మళ్ళీ న్యూ బిగినింగ్ చెయ్యాలి ఈ రిలేషన్‌లో? నా పర్సన్‌ని మళ్ళీ నేనెలా అప్రోచ్ అవ్వాలి? ఏం చెయ్యాలి? అనైతే బాగా ఆలోచిస్తున్నారు ఆ పర్సన్. అండ్ మీ మధ్య డిస్టెన్స్ బాగా పెరిగిపోయింది అనైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్‌కి ఈ థర్డ్ పర్సన్‌కి డిస్టెన్స్ అయితే చాలా ఉంది. పెరిగిపోయింది. అది ఫిజికల్‌గా గానీ, ఎమోషనల్‌గా కానీ డిస్టెన్స్ అయితే వచ్చింది. గ్యాప్ అయితే వచ్చింది మా మధ్య అనైతే అనుకుంటున్నారు. ఒకవేళ మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్పా? డిస్టెన్స్ ఎలా అయినా సరే ఈ డిస్టెన్స్‌ని తగ్గించి మీ దగ్గరకొచ్చి తన లవ్‌ని ప్రపోజ్ చెయ్యాలి. మీ పర్సన్‌కి చెప్పాలి అనైతే థర్డ్ పర్సన్ అనుకుంటున్నారు. ఒకవేళ ఒకే జాబ్ దగ్గర వర్క్ చేస్తున్నా కూడా, ఎదురుగా ఉన్నా కూడా వీళ్ళ మధ్య డిస్టెన్స్ మాత్రం ఉంది. ఒకే జాబ్ గాని, ఒకే ఇంటి దగ్గర ఉండడం గాని, లేక ఆపోజిట్ హౌసెస్ కానీ, ఇలా ఉన్నా సరే డిస్టెన్స్ పెరిగిపోయింది. ఆ డిస్టెన్స్‌ని తగ్గించాలి, వచ్చి మాట్లాడాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు కొంచెము మీ పర్సన్‌కి అడిక్ట్ అయిపోయున్నారు. ఈ మీ పర్సన్‌కి చాలా అడిక్ట్ అయిపోయున్నారు. మీ థర్డ్ పర్సన్ మీద చూపించే ప్రేమకు కానీ, ఎఫెక్షన్‌కి కానీ, వాళ్ళు మీ పర్సన్‌ని మిస్ చేసుకోవాలి అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి డే అండ్ నైట్ మీ పర్సనే గుర్తొస్తున్నారు. మీ పర్సన్ ఆలోచనలే ఉన్నాయి. డే మొత్తం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు మీ పర్సన్ ఆలోచనలే వీళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నాయి. టార్చర్ చేస్తున్నాయి. సో, అందుకే వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నారు థర్డ్ పర్సన్. అండ్ వాళ్ళ మాటలకు కానీ, వాళ్ళు చూపించే ప్రేమకు కానీ, ఈ థర్డ్ పర్సన్ అయితే మాత్రం చాలా అడిక్టెడ్. మీ పర్సన్ మాటలకు కానీ, చూపించే ప్రేమకు కానీ, కేర్‌కి కానీ చాలా అడిక్షన్స్ ఉన్నాయి. 2 ఆఫ్ కప్స్. వీళ్ళిద్దరి మధ్య చాలా లవ్ ఉంది. ఇక్కడ కూడా 2 ఆఫ్ కప్స్ ఉంది. సో, ఇక్కడొచ్చింది 2 ఆఫ్ కప్స్ ఇక్కడ వచ్చింది. సో, ఇద్దరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండేది. ఫస్ట్‌లో వాళ్ళు పరిచయం అయినప్పుడు. కలిసి అలా బయటికెళ్ళడం గానీ, బ్యాలెన్స్‌డ్‌గా ఉండేది. అండ్ వాళ్ళిద్దరి మధ్య బాండ్ కూడా చాలా సోల్‌మేట్ బాండ్ అని ఇద్దరు ఫీల్ అయ్యేవాళ్ళు. ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ప్రేమ, ఎఫెక్షను, ఫిజికల్ డిజైర్స్, లస్ట్‌ఫుల్ థింగ్స్ చాలా ఉన్నాయి. వెళ్దామా? వద్దా? ఏం చెయ్యాలి? అనైతే ఆలోచిస్తున్నారు. డైలమాలో ఉన్నారు. వెళ్ళాలి అంటే నేను మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేను. ఇక్కడ ద హెరఫెంట్ కార్డ్‌తో ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ కొంతమంది. సో, మ్యారీడ్ కాబట్టి నేను నా పర్సన్ దగ్గర ఉండాలా? మీ పర్సన్ వైపు రావాలా? అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఈ సిట్యుయేషన్‌లో అన్‌మ్యారీడ్ ఉంటే గనక నేను మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేను. సో, వెళ్దామా? వద్దా? ఇంత బాండ్ ఫీల్ అయినా సరే, ఇంత ఫీలింగ్స్ ఉన్నా సరే, ఇంత ఎమోషనల్ ఉన్నా సరే,
స్టిల్ వెళ్ళాలా వద్దా అని అయితే ఆలోచిస్తున్నారు. సో, థర్డ్ పర్సన్ వాళ్ళు కూడా చాలా మొండివాళ్ళు, చాలా గట్టివాళ్ళు. ఇగ్నోర్ చేస్తున్నారు. నాకెవ్వరూ వద్దు. నా పార్ట్నరే నాకు కావాలి. నా పర్సనే నాకు కావాలి. నాకింకెవ్వరు వద్దు అనైతే ఈ పర్సన్ డిప్రెషన్‌లో కూడా ఉన్నారు. పెయిన్‌లో ఉన్నారు. అదే తలుచుకుంటూ, తలుచుకుంటూ బాధపడుతున్నారు. నన్ను మర్చిపోయారా? ఏంటి? అని చాలా పెయిన్‌లో ఉన్నారు. చాలా బాధపడుతున్నారు. ద మూన్ కార్డ్‌తో ఇల్యూషన్స్, అనుమానాలు, భయాలు ఇవన్నీ ఉన్నాయి ఆ పర్సన్‌కి మీ పర్సన్ పైన. నన్ను మర్చిపోయారా? నా సిట్యుయేషన్ ఏంటి? అనే ఒక రకమైన భయాలు, ఆలోచనలతోనే వీళ్ళు భయపడిపోతున్నారు. నన్ను మర్చిపోయారా? ఇప్పుడు నా సిట్యుయేషన్ ఏంటి? అనైతే ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఈ థర్డ్ పర్సన్‌కి మీ పార్ట్నర్‌తో రీయూనియన్ చెయ్యాలనుంది. కానీ ఇక్కడ మీ పర్సన్ మాత్రం పెయిన్‌లోనే ఉన్నారు కానీ, థర్డ్ పర్సన్‌కి మాత్రం మీ పార్ట్నర్‌తో మళ్ళీ రీయూనియన్ కావాలి. ఆహ్, పాత మెమరీస్ ఉంటాయి కదా! వాళ్ళు కలిసున్న మెమరీస్ కానీ, అవి తలుచుకుంటూ బాధపడుతున్నారు. మళ్ళీ రీయూనియన్ కావాలి మా మధ్య. నేను మా పార్ట్నర్ ఎలా అయినా కలవాలి. నేను వదులుకోవడానికి రెడీగా లేను అనైతే థర్డ్ పర్సన్ అంటున్నారు. సో, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూసారా? 8 ఆఫ్ వాండ్స్. ఫాస్ట్‌గా వచ్చి కమ్యూనికేట్ చెయ్యాలనుంది వాళ్ళకి. జస్టిస్ నాకెలా అయినా న్యాయం కావాలి అనుంది. నేను తప్పు చేసి వదిలేసి వెళ్ళిపోయాను. రాంగ్‌గా వెళ్ళిపోయాను. నేను మీ నుంచి దూరంగా ఉండగలను అనే ఒక ధైర్యంతో వెళ్ళిపోయాను. బట్ ఇప్పుడు నాకు న్యాయం కావాలి. ఎలా అయినా సరే మీతో కమ్యూనికేట్ చెయ్యాలి అనుకుంటున్నారు. వాళ్ళైతే కాల్ చెయ్యాలి అనుకుంటున్నారు మీ పర్సన్‌కి. ఆర్ ఎల్స్ ఫాస్ట్‌గా వచ్చి వాళ్ళ లవ్‌ని చూపించాలి. వాళ్ళు వీళ్ళని ఎంత మిస్ అవుతున్నారు చూపించాలనైతే అనుకుంటున్నారు. ఇదేనండి ఇవాల్టి రీడింగు. ఎంతమందికి ఈ వీడియో రెజొనేట్ అయిందని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇది ఫ్రీ రీడింగ్స్ కాబట్టి అట్‌లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను మీ ముందుకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.